సోషల్ మీడియాలో మనం మాట్లాడే మాటలు మనల్ని ఎలా వెంటాడతాయో చెప్పడానికి ఈ వీడియోనే అతి పెద్ద ఉదాహరణ. ఫేమస్ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సినిమాల విషయంలో తన సొంత మాటలకే ఎలా అడ్డంగా దొరికిపోయాడో చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయన గారి ద్వంద్వ నీతి ఏంటో మీరే చూడండి. पद्मावती मूवी को अपोज करने वाले लोग कहते हैं कि भाई हमारी हिस्ट्री बिगड़ रही है इस मूवी की वजह से। तो भाई अगर एक मूवी हिस्ट्री को बिगाड़ सकती है तो जाओ तुम भी फिल्म डायरेक्शन का कोर्स करो, अपनी मूवी बनाओ, रिलीज करो, जो दिखाना है दिखाओ और सही कर लो अपनी हिस्ट्री। కొన్ని సంవత్సరాల క్రితం పద్మావత్, పీకే లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొంతమంది వాటిని వ్యతిరేకించారు. అప్పుడు ధ్రువ్ రాఠీ వాళ్ళకి ఒక ఉచిత సలహా ఇచ్చాడు. ఒక సినిమా మీ చరిత్రను నాశనం చేస్తుందని మీకు అనిపిస్తే మీరే ఒక డైరెక్షన్ కోర్స్ చేయండి, మీరే సొంతంగా సినిమా తీసుకోండి, మీకు నచ్చింది చూపించుకుని మీ చరిత్రను మీరే సరి చేసుకోండి అని చెప్పాడు. అంటే సినిమా నచ్చకపోతే ఇంకో సినిమా తీసుకోండి, అంతేగాని దాన్ని వ్యతిరేకించడం ఎందుకు అనే ఆయన లాజిక్. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఇటీవల రిలీజ్ అయిన దురంధర్ సినిమాలో హింస ఎక్కువగా ఉందని ధ్రువ్ రాఠీకి కోపం వచ్చింది. మరి తన పాత లాజిక్ ప్రకారం అతనికి నచ్చిన ఇంకో సినిమా తీయాలి కదా, కానీ ఆయన అలా చేయలేదు. దానికి బదులుగా ఈ సినిమాలో హింసను ఎంటర్టైన్మెంట్ గా చూపిస్తున్నారు. ఇది మన యువత మెదళ్లను విషపూరితం చేస్తుంది. సెన్సార్ బోర్డు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఒక పెద్ద ట్వీట్ చేశారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇతరులు వ్యతిరేకిస్తేనేమో మీరే సొంతంగా సినిమా తీసుకోండి అని సలహా ఇచ్చాడు. అదే సినిమా తనకు నచ్చకపోతే మాత్రం దాన్ని సెన్సార్ చేయండి, బ్యాన్ చేయండి అని అంటున్నాడు. దీన్నే కదా అచ్చమైన హిపోక్రసీ అంటే ద్వంద్వ నీతి అంటారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయన్ని ఓ ఆట ఆడుకున్నారు. దాంతో ఆయన తన పాత వీడియోని, ట్వీట్ ను రెండిటిని డిలీట్ చేశాడు. ఈ రకమైన ద్వంద్వ ప్రమాణాలపై మీ అభిప్రాయం ఏంటి? మనకు నచ్చితే ఒక న్యాయం, నచ్చకపోతే ఇంకో న్యాయం ఉండొచ్చా? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.